ఉజ్బెకిస్తాన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? A lot of things that complement Uzbekistan to be a choice. One is from the compliance issues, second is the security, third is the culture and friendly relationship, and the political bilateral trade relations with Uzbekistan with government of India are the best. Okay. Another factor, ఉజ్బెకిస్తాన్ లో కూడా చాలా మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. జార్మెద్ యూనివర్సిటీని చూస్ చేసుకోవటంలో ఒక మెడికల్ ఎడ్యుకేషన్ డెలివర్ చేయాలంటే తప్పకుండా ఈ 4 ఎవాల్యుయేట్ చేస్తారు. సో అలీ గారు మమ్మల్ని కలిసినప్పుడు ఈ 4 కూడా అపోలోతో కొలాబరేట్ అయ్యారు. భాగస్వామ్యంలో అపోలో ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఏంటంటే అకామిడేషన్ అండ్ ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? we are creating home away from home. బియ్యం అయినా స్పైసెస్ అయినా మొత్తం ఇక్కడ కంటైనర్లో వేసి we are taking it to Uzbekistan. Okay. So that the children will have that homely food. Okay. కుక్స్ కూడా ఇక్కడ నుండే తీసుకొని వెళ్తున్నాం. చాలా దేశాలు వాటిని రిప్రజెంట్ చేసుకోవడానికి చాలా వరకు వాటిని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాయి. సో మీ ప్రమోషన్ ఎలా ఉంది? See, promotion, we are not doing any promotion basically. Our target is most of the universities aim chestarante foreign universities. My uniqueness endante we have our representative office here in India and we are ఇప్పుడు ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అంటే స్పెసిఫిక్ సర్టిఫికేషన్ అనేది ఆ యూనివర్సిటీకి ఉండాలి. ఈ జార్మెద్ యూనివర్సిటీకి అలాంటి వరల్డ్ క్లాస్ సర్టిఫికేషన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? సో జార్మెద్ యూనివర్సిటీ ఈజ్ ఎ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఉజ్బెకిస్తాన్. మొదటి. 2, ఇట్ ఈస్ ఆల్సో లిస్టెడ్ ఇన్ ద వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. ఓకే. 3వది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అలా. ఈ మెడికల్ ఎడ్యుకేషన్ని మనం స్ట్రక్చర్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇండియాలోనే కాదు ఒక 3 భాగాలుగా విభజించవచ్చు మెడికల్ ఎడ్యుకేషన్. ఓకే. ప్రతి భాగంలో కూడా అంటే మెనీ ఆఫ్ కంట్రీస్ నీట్ క్వాలిఫై అవ్వకపోయినా పర్వాలేదు మా దగ్గరికి రండి అని పిలుస్తారు. మన భారతదేశ ప్రభుత్వం యొక్క ఆ పరిమాణిక ఎగ్జామ్ ఏదైతే ఉందో మెడికల్ ఎడ్యుకేషన్కి ఎంటర్ అవ్వడానికి, ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే మెడికల్ ఎడ్యుకేషన్కి అర్హులు. ఓకే. ఇప్పుడు అది ఇండియాలో అయినా చేయనియండి, వేరే దేశంలో చేయాల్సిన ఇవి చేయాలి. ఎందుకు అంటే నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మెడిసిన్ చదవాలి అని చాలా మందికి కోరికుంటుంది. అయితే మెడిసిన్ చదవడానికి వెళ్ళి నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినప్పటికీ ఇండియాలో చాలా తక్కువ సీట్స్ ఉండటం వల్ల వాళ్ళు మెడికల్ కళ అలాగే నిలిచిపోతూ ఉంటుంది. మెడిసిన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఒక అపూర్వమైన అవకాశం వచ్చింది. అపోలో మెడ్స్కిల్స్ వాళ్ళు జార్మెద్ యూనివర్సిటీ అండ్ జీ వాంటేజ్ గ్రూప్తో కొలాబరేట్ అయ్యారు. అసలు ఈ జీ వాంటేజ్ గ్రూప్ ఏంటి, ఈ జార్మెద్ యూనివర్సిటీ ఏంటి, డీటెయిల్గా ఈరోజు మనం తెలుసుకుందాం. అక్కడ మెడిసిన్ చేస్తే మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి ఇవి కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ గారు, అపోలో మెడ్స్కిల్స్ లిమిటెడ్ CEO, అండ్ గజ్ఫర్ అలీ గారు, రిప్రజెంటేటివ్ ఆఫ్ జార్మెద్ యూనివర్సిటీ ఉజ్బెకిస్తాన్, ఫౌండర్ ఆఫ్ జీ వాంటేజ్ గ్రూప్. వాళ్ళని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. శ్రీనివాస్ గారు, అసలు అపోలో ఒక పెద్ద సంస్థ. ఇండియాలో దానికి ఉన్న క్రేజ్ ఇంకే హాస్పిటల్స్కి కానీ ఏ మెడికల్ యూనివర్సిటీస్ కానీ అంత ఉండదు. ఇక్కడ నియర్లీ ప్రతి సిటీ అంటే అప్పర్ సిటీస్లో అపోలో కాలేజెస్ ఉన్నాయి. అలాంటిది ఉజ్బెకిస్తాన్ లాంటి సిటీకి వెళ్ళి అక్కడ అంటే ఆ స్టేట్కి వెళ్ళి మీరు అక్కడ వాళ్ళతో కొలాబరేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? మొదటిగా థ్యాంక్ యూ మాధురి గారు. మొదటిగా అపోలో మెడ్స్కిల్స్ అనే సంస్థ అపోలో గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ. మేము ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, భారతదేశ ప్రభుత్వం ఒక నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు అపోలో గ్రూప్ అనుబంధంగా స్టార్ట్ చేయబడిన సంస్థ. 2012లో స్టార్ట్ అయింది. దాదాపు 5,25,000 మంది విద్యార్థులకి మేము ట్రైనింగ్ తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. మా మెయిన్ లైన్ ఆఫ్ బిజినెస్ హెల్త్ కేర్ స్కిల్స్, హెల్త్ కేర్ ట్రైనింగ్, హెల్త్ కేర్ ఎడ్యుకేషన్. ఇది మేము భారతదేశంలో చేసే మెయిన్ బిజినెస్. సో ఇప్పుడు
ఈ మెడికల్ ఎడ్యుకేషన్ అన్నది, వైద్య విద్య అన్నది చాలా మంది విద్యార్థులకి చాలా ఆస్పిరేషనల్ గా ఉన్న కోర్సు. వైద్య విద్య చేయాలని చాలా మంది అనుకుంటారు. ప్రస్తుతము దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ అనే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాస్తున్నారు భారతదేశంలో. అయితే భారతదేశంలో ఇప్పుడు 1,07,000 వరకు వైద్య సీట్స్ ఉన్నాయి. సో అంటే మెడిసిన్ సీట్స్ 1,07,000 ఉన్నాయి. 25 లక్షల మంది పోటీ పడుతున్నారు ఆ ఎగ్జామ్ గురించి. సో చాలా మంది విద్యార్థులు ఎవరైతే ఆస్పిరేషనల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 1,07,000 మందికి మాత్రమే ఈ సీట్స్ వస్తాయి, మెడికల్ కాలేజెస్ లో వస్తాయి. మిగతా వాళ్ళకి చాలా మంది ఐదర్ దే విల్ గో ఫర్ ఎ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్, దే విల్ రిపీట్ ద ఎగ్జామ్, లేదంటే వాళ్ళకి ఇది ఒక అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు అనుకుంటారు అఫోర్డబిలిటీ ఉంది, దే కెన్ గో అండ్ డూ మెడిసిన్ అవుట్ సైడ్ ఇండియా అని. కాకపోతే ఒక 2-3 ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఇందులో. అంటే క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత వేరే దేశంలో అక్కడ కల్చరల్ ఇంటిగ్రేషన్, తర్వాత అక్కడ వాళ్ళు చెప్పే లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థం అవుతుందా, సో ఇట్లాంటి చాలా మల్టిపుల్ ఛాలెంజెస్ ఉన్నాయి. అయితే ఈ జార్మెడ్ యూనివర్సిటీ అన్నది ఉజ్బెకిస్తాన్లో చాలా ప్రముఖ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. మీరు ఉజ్బెకిస్తాన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఓకే, ఉజ్బెకిస్తాన్ అన్నది కామన్వెల్త్ స్టేట్స్లో ఒక భాగమైన దేశం అది ఉజ్బెకిస్తాన్. దాదాపు ఈ సోవియట్ యూనియన్ 1991లో విడిపోయినప్పుడు దాదాపు 12 దేశాలు ఫామ్ అయినాయి, అందులో ఉజ్బెకిస్తాన్ ఒకటి. ఉజ్బెకిస్తాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే దానికి మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్మెడ్ యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో అప్పుడే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ మీద వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్, అంటే వీఆర్ లుకింగ్ ఎట్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో ఉజ్బెకిస్తాన్ని విజిట్ చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే అది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేసెస్ టు లివ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. అంటే చాలా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కంట్రీ విచ్ ఈస్ వైడ్లీ మానిటర్డ్ బై CCTV కెమెరాస్. అంటే హోల్ కంట్రీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్ అండ్ పర్టికులర్లీ ఫర్ ఉమెన్. చాలా భద్రతతోనున్న దేశం అది ఒకటి. Lloyd's report has come from world. కరెక్ట్. ఈవెన్ వరల్డ్ లాయిడ్స్ రిపోర్ట్ లో కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీస్ అని నిర్ధారించడం జరిగింది. అయితే ఇప్పుడు ఒకటి సేఫ్టీ ఆస్పెక్ట్. ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని గనక బయట దేశాలకు పంపించి చదివించాలనుకున్నప్పుడు ఆ కంట్రీ సేఫా లేదా అని చూస్తారు. దాంట్లో ఇది నెంబర్ 1. ఉజ్బెకిస్తాన్కి ఇట్స్ వెరీ సేఫ్ కంట్రీ. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి అక్కడ జనాభా దాదాపు 3,60,00,000 మంది ప్రజలు ఉన్నారు అక్కడ. అంటే ఈ జనాభా అని ఎందుకు పర్టికులర్గా అంటున్నానంటే మనకు వైద్య విద్య అభ్యసించేటప్పుడు వాళ్ళకి క్లినికల్ ఎక్స్పోజర్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే పేషెంట్స్ ని చూడగలగాలి. సో ఆ కంట్రీలో గనక తక్కువ జనాభా ఉంటే ఆ పేషెంట్స్ చూడడం అన్నది కూడా ఆస్పెక్ట్స్ కూడా ఎఫెక్టివ్ గా ఉండదు. తర్వాత భారతదేశానికి ఉజ్బెకిస్తాన్ దేశానికి ఇండో ఉజ్బెక్ రిలేషన్స్ ఆర్ ఇన్ ఎ వెరీ గ్రేట్ షేప్. ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ దే షేర్ ఎ వెరీ గుడ్ రిలేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇండియన్ ఎంబాసీ కానీ మనది there is a strong position of India in Uzbekistan, and India also equally respects that country as a nation. Their political and economic relations are great. So this becomes a very important factor. తర్వాత ఇది కాకుండా ఉజ్బెకిస్తాన్ దేశంలో మెడికల్ కాలేజెస్ అన్నవి మొదటిగా 2022 సంవత్సరం వరకు ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మాత్రమే ఉండేవి. 2022లో వైద్య విద్య ప్రైవేటీకరణకు కొన్ని ప్రముఖ గ్రూప్స్ అన్నిటికీ లైసెన్సెస్ ఇచ్చారు కంట్రీ. సో ఎప్పుడైనా అపోలో లాంటి సంస్థ ఎవరితోనైనా కొలాబరేట్ అవ్వాలంటే వీ ఆల్వేస్ వాంట్ టు బి ఎ ఫస్ట్ మూవర్ ఆఫ్ చేంజ్. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక 15 సంవత్సరాల నుంచి ప్రైవేట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది. మేము వెళ్ళి అక్కడ ఏమైనా చేంజెస్ తెద్దామన్నా, మనం ఏదైనా కొత్త మార్పులు ఏమైనా చేయడం చాలా కష్టం. మాకు కానీ అక్కడ దేశంలో ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ కానీ వీ సా అన్ ఆపర్చునిటీ దేర్. అంటే ఇప్పుడు మనం గనక ఇక్కడ కొలాబరేట్ అవుతే చాలా చేంజెస్ ఫస్ట్ నుంచే తీసుకొని రావచ్చు. ఇన్ ఫస్ట్ టైం అపోలో హిస్టరీలోనే ఇది ఫస్ట్ టైం వేరే కంట్రీతో వెళ్ళి కొలాబరేట్ అవ్వటం, వేరే అకాడమిక్ పార్ట్నర్షిప్ చేయడం మొదటిసారి. అకాడమిక్ పార్ట్నర్షిప్ వైద్య విద్యలో మొదటిసారి చేస్తున్నాం. రీసెర్చ్ లో, తర్వాత క్లినికల్ ఎక్సలెన్స్ లో వీ హ్యావ్ మల్టిపుల్ కొలాబరేషన్. అపోలో మెడ్ స్కిల్స్ కి ఇది మొదటి కొలాబరేషన్.
ఓకే. అపోలో మెడ్ స్కిల్స్ కి డెఫినెట్గా But group is already having లార్జ్ ప్రెసెన్స్ large presence abroad. ఇది ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల మేము ఇది ఉజ్బెకిస్తాన్ అనే దేశాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకోటి అక్కడ ఉజ్బెకిస్తాన్ ప్రజలు భారతదేశానికి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అంటే ఇట్స్ అ వెరీ ఫ్రెండ్లీ నేషన్ టువర్డ్స్ ఇండియా. ఇప్పుడు మన విద్యార్థులు అక్కడ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని కరెక్ట్గా ఆహ్వానించాలి, వాళ్ళతో కలిసిపోయి వీళ్ళు విద్యార్థులు కూడా సేఫ్గా ఉండాలి. ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వై ఉజ్బెకిస్తాన్ అని మీరు అడిగినందుకు. ఎందుకంటే మనం ఈ మధ్య చూస్తున్నాం చాలా దేశాల్లో వైద్య విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్ నుంచి పంపించేయటం, ఉక్రెయిన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఆ విధంగా చూస్తే ఉజ్బెకిస్తాన్ ఇస్ ద సేఫెస్ట్ కంట్రీ. మీరు అడిగిన ప్రశ్నకి ఉజ్బెకిస్తాన్ ఎందుకంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ లో కూడా చాలా మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మరి జార్మెద్ యూనివర్సిటీని చూస్ చేసుకోవటంలో మీరు కానీ జీవాంటీస్ కానీ దాన్ని ఏ ఫ్యాక్టర్స్ కింద చూస్తారు జార్మెద్ యూనివర్సిటీ? జార్మెడ్ యూనివర్సిటీ మమ్మల్ని ఫస్ట్ జీవాంటేజ్ సంస్థ అధినేత మిస్టర్ గజన్ఫర్ అలీ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఈ పార్ట్నర్షిప్ గురించి హీ హ్యాడ్ అ విజన్. అక్కడ వైద్య విద్యలో ఉన్న ఛాలెంజెస్ ఏంటో ఆయన కొంచెం అధ్యయనం చేసి వచ్చాడు మా దగ్గరికి. అక్కడ ఉజ్బెకిస్తాన్లో ఉన్న ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ వైద్య విద్యలో ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, అక్కడ మెయిన్గా ఏంటంటే విద్యార్థులకి అక్కడ చెప్పే బోధన చాలా వరకు అక్కడ లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఉజ్బెక్ లాంగ్వేజ్లో కానీ లేదంటే రష్యన్ లాంగ్వేజ్లో కానీ చాలా మంది, ఎందుకంటే అక్కడ ప్రొఫెసర్స్ అంతా లోకలైట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఆ భాషలోనే అభ్యాసన చేసేవారు. దే యూస్ టు టీచ్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఈ చేయడం వల్ల ఏమయ్యేదంటే మన విద్యార్థులు ఎవరైతే వెళ్తున్నారో దో ఇక్కడ ఇంగ్లీష్లో చెప్తారని ఇక్కడ ప్రామిస్ చేసినా కానీ చాలా ఏజెన్సీస్ కానీ కాలేజెస్ కానీ అక్కడ వెళ్ళిన తర్వాత టీచింగ్ మాత్రం అక్కడ లోకల్ మీడియంలోనే జరిగేది. ఇది మొదటి ఛాలెంజ్. ఈ మొదటి ఛాలెంజ్ వల్ల ఏమవుతుందంటే ఈ వైద్య విద్యలో విద్యార్థులు చాలా ఇంటెన్సివ్గా చదవాలి, ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ లైఫ్స్. అది బీట్ హ్యూమన్ అనాటమీ ఆర్ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఏ సబ్జెక్ట్ చదవాలన్నా చాలా పట్టు సాధించాలి విద్యార్థి, లేదంటే అతను ప్రాక్టీస్లో వెళ్ళినప్పుడు హీ కెనాట్ ప్రాక్టీస్ వెల్. సో ఈ ఫ్యాక్టర్ ఒకటి, అంటే వన్ ఫ్యాక్టర్, ఇది ఛాలెంజ్ ఒకటి చెప్పారు ఆయన మాకు. రెండో ఛాలెంజ్ ఏంటంటే అక్కడ ఉన్న అకామిడేషన్ కానీ అక్కడ ఉన్న ఫుడ్ కానీ స్టూడెంట్స్ ఆర్ సఫరింగ్ విత్ దట్. అంటే అకామిడేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవని, తర్వాత అక్కడ ఇండియన్ ఫుడ్కి చాలా ప్రాబ్లం అయ్యేది అక్కడ, ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ యూనిక్. ఇండియన్స్ హ్యావ్ దేర్ ఓన్ యూనిక్ స్టైల్ ఆఫ్ కుకింగ్, ఇండియన్స్ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ మనకి స్టేట్ కి ఒక రెసిపీస్ ఉంటాయి, స్టేట్ కి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మన తల్లిదండ్రులు విద్యార్థులను పంపించినప్పుడు కంపల్సరీ ఈ మూడు ఫ్యాక్టర్స్ మీద చాలా ఫోకస్ పెడతారు. మొదటిది మెయిన్ సేఫ్టీ ఆఫ్ ద కంట్రీ, రెండోది అక్కడ కరెక్ట్ గా ఫుడ్ ఎలా ఉంది, అకామిడేషన్ సేఫ్ గా ఉందా, 4 ఆ కాలేజ్ లో ఇచ్చే ఎడ్యుకేషన్ క్వాలిటీగా ఉందా, ఈ 4 ఎవాల్యుయేట్ చేస్తారు. సో అలీ గారు మమ్మల్ని కలిసినప్పుడు ఈ 4 కూడా మనకి ఒక విప్లవాత్మక మార్పు తెచ్చే అవకాశం ఉంది. సో దాంట్లో మాకు అపోలో నుంచి మీరు ట్రైన్ చేసిన, అంటే మీరు రిక్రూట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీరు కనుక పంపిస్తే ఐ వాంట్ టు సెట్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ అని ఆయన ఆ విజన్ చెప్పినప్పుడు వీ థాట్ దట్ ఇట్స్ ఎ వెరీ సేఫ్ పార్ట్నర్షిప్ ఫర్ అస్ ఆల్సో, ఎందుకంటే వీఆర్ ఏ లార్జ్ బ్రాండ్, వీ కాంట్ అసోసియేట్ విత్ ఎనీ కాలేజ్. సో దీనివల్ల వీ హ్యావ్ కొలాబరేటెడ్. తర్వాత పర్సనలీ ఐ హ్యావ్ విజిటెడ్ దట్ కంట్రీ. మేము అక్కడ వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసాం. జార్మెడ్ మెడికల్ కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ క్లాస్ రూమ్స్ కానీ వాళ్ళ ల్యాబ్స్ కానీ అన్నీ కూడా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. వాళ్ళ ల్యాబ్స్ కూడా, తర్వాత వాళ్ళ క్లాస్ రూమ్స్. రెండోది ఏంటంటే వాళ్ళ సొంత హాస్పిటల్ ఉంది. ఒక మెడికల్ ఎడ్యుకేషన్ డెలివర్ చేయాలంటే తప్పకుండా వాళ్ళకి సంబంధించిన టీచింగ్ హాస్పిటల్ అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ హాస్పిటలే కాక వాళ్ళకి అక్కడ లోకల్గా ఉన్న సమర్కండ్, బుఖారా అనే లొకేషన్స్లో అక్కడ లోకల్ ఉండే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళకి టైఅప్ ఉంది. సో దీనివల్ల మన విద్యార్థులకి క్లినికల్ ఎక్స్పోజర్ కూడా చాలా, అంటే కావాల్సినంత క్లినికల్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. అది చాలా క్రిటికల్ మెడిసిన్ చేయాలంటే. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకొని వీ హ్యావ్ కొలాబరేటెడ్, వీ హ్యావ్ డిసైడెడ్ దట్
లెట్స్ గో అహెడ్ విత్ దిస్ కొలాబరేషన్ యాజ్ అన్ అకాడమిక్ పార్ట్నర్. ఓకే, మనకి టోటల్ గా జార్బెత్ యూనివర్సిటీలో పర్ ఇయర్ ఎన్ని సీట్స్ మనకి అక్కడ ఉన్నాయి సార్? సీట్స్ అంటే అక్కడ యాక్చువల్గా అక్కడ క్యాంపసెస్ ఆర్ వెరీ హ్యూజ్ అన్లైక్ ఇండియా. మన దగ్గర జనరల్గా ఒక మెడికల్ కాలేజ్ అంటే 100 సీట్లు కానీ 150 సీట్లు కానీ ఉంటాయి. కొన్ని కాలేజెస్కి 200 సీట్లు. 200 సీట్లకు మించిన మెడికల్ కాలేజ్ ఇండియాలో ఉండదు ఫర్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే మన రెగ్యులేషన్స్ అలా ఉంటాయి. అక్కడ ఏంటంటే దే హ్యావ్ మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. దేర్ కెపాసిటీస్ ఆర్ ఒక్కొక్క కాలేజ్లో 3000 కెపాసిటీ 4000 కెపాసిటీ వరకు కూడా ఉన్నాయి కొన్ని కాలేజెస్లో. కాకపోతే అంత కెపాసిటీ అంత స్కేల్ ఉన్నప్పుడు క్వాలిటీ డైల్యూట్ అవుతుందనే సందేహం అందరికి వస్తుంది. అంటే అంతమంది విద్యార్థులతో పాటు మనం అయితే వాళ్ళ దగ్గర క్లియర్ డిమార్కేషన్ ఉంది. దే టేక్ మల్టిపుల్ బ్యాచెస్. ఒకటి, రెండు, వీళ్ళు స్టూడెంట్స్ని తీసుకున్నప్పుడు వాళ్ళ లోకల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. దాదాపు ఇప్పుడు జార్మెడ్ అనే మెడికల్ యూనివర్సిటీలో దాదాపు 1600 మంది విద్యార్థులు బుఖారా అనే క్యాంపస్లో, అంటే బుఖారా అనే ప్లేస్లో వాళ్ళ క్యాంపస్లో 1600 స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. ఈ 1600 చదువుతున్నప్పటికీ కూడా దే హ్యావ్ ఎ న్యూ క్యాంపస్, ఇంటర్నేషనల్ మెడికల్ ఫ్యాకల్టీ ఉంది. అంటే ఇంటర్నేషనల్ మెడికల్ క్యాంపస్ ఒకటి ఉంది. అక్కడ దాదాపు 600 నుంచి 1000 మంది స్టూడెంట్స్ని తీసుకునే కెపాసిటీ ఉంది వాళ్ళకి. అలాగే సామర్కండ్ అని ఇంకో లొకేషన్లో కూడా వీళ్ళ క్యాంపస్ ఉంది. అక్కడ కూడా 500 మంది విద్యార్థులను తీసుకునే కెపాసిటీ ఉంది. దే ఆర్ బిల్డింగ్ మచ్ మోర్ లార్జర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ ఈ సంవత్సరానికి మాత్రం దాదాపు 1000 నుంచి 1100 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తీసుకునే కెపాసిటీ ఉంది. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా అక్కడ చైర్మన్ మిస్టర్ దిల్షాద్ శుక్రలవ్ అని గ్రూప్ చైర్మన్, ఆయన మాకు చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పాడు. అంటే వేరే కాలేజెస్ 2000-3000 మంది విద్యార్థులను కూడా తీసుకుంటారు కెపాసిటీ తక్కువ ఉన్నా, కాకపోతే మా కెపాసిటీ ఇది 1000 మంది విద్యార్థులను మాత్రమే ఈ ఇయర్ తీసుకుందాము. అండ్ లెట్స్ గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు దెమ్ అండ్ బెస్ట్ ఫెసిలిటీస్ టు దెమ్ అండ్ దెన్ మేబీ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ వీ విల్ ఎక్స్పాండ్ దెమ్. సో ఈ సంవత్సరం 1000 మంది విద్యార్థులకి మేము అవకాశం ఇస్తున్నాం. సార్, వై యూ కొలాబరేటర్ జార్బెత్ అనే ముందు అసలు జీవాంటేజ్ గ్రూప్ ఏంటి? ఈ గ్రూప్ ఎన్ని సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ అయింది? జీవాంటేజ్ బేసికల్లీ ఒక మల్టీనేషనల్ కంపెనీ హెడ్ క్వార్టర్డ్ ఇన్ కాలిఫోర్నియా, USA. We are into diversified business activities including telecommunication, IT, ITES and all. Divisions-ni highlight chese mundu what I want to tell you is how Gvantage will bring value to the whole journey of this medical education in Zarmed, in the country of Uzbekistan. Danki nenu I'll give more importance to that. One factor which I think is most important with Gvantage is Gvantage holds exclusive training and certification rights for Uzbekistan and Central Asia from global brands like Microsoft, Apple, Adobe, Autodesk, PMI and all. So as Dr. Srinivas garu chepparu, the reasons for choosing Uzbekistan, few of them I can add some more value. See, Indian government allows the recognition of those certificates if it is a 5 years bachelor's program with 1 year internship. Yes. But unfortunately, I think Philippines la adi ledu. And other countries also, they don't offer that program. So there is no question of taking our children from here, students from India, and getting them into a degree, a course which is not recognized here. So it will be a misguidance. But we see generally that, we are seeing a lot of advertisements for this country, for that country. They are advertising for a lot of countries. So parents ki or students ki, I mean, like sometimes they don't know, or sometimes they are being cheated. Yes. Because there are middlemen, agents and all who misguide them. They tell them everything is valid here. But they don't know the back end. Absolutely. If I'm not wrong. So a 5 years course is valid అని చెప్పేస్తున్నారు. పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఏంటంటే 5 years కదా మెడిసిన్, MBBS అలా ఆలోచుకుంటా దే ఆర్ గోయింగ్ టు దోస్ కంట్రీస్. సో దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ లైక్ ఐ టోల్డ్ ఫిలిపీన్స్ అండ్ దేర్ మైట్ బి సమ్ అదర్ కంట్రీస్ ఆల్సో. వాళ్ళు కూడా ఆ ఇంటర్న్షిప్ 1 year ఇవ్వరు. సో దేర్ ఫర్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఆ క్వశ్చన్ ఈస్ అడ్రస్డ్ హియర్ ఇన్ ఉజ్బెకిస్తాన్. ఓకే. Because
they give, we are giving as Zarmed 5 years of bachelor's and 1 year of internship. So we fit this criteria for Uzbekistan. Number two, countries like Ukraine, Russia, they are hit with a war and all. అవును. That's not safe. Now, recently, I mean, like 3 days back, there was a report published, international report by Lloyd's, that Uzbekistan, for the movement of citizens and the security of the people in country, it is among the top 5. ఓ I think it supersedes Dubai and all. So in the top 5 list la Uzbekistan undi. అంటే మెనీ ఆఫ్ పీపుల్ చాలా భయపడతారు ఒక ఇస్లామిక్ కంట్రీకి వెళ్ళాలి అన్నా చేయాలి One more అన్నా. question. This is not an Islamic country, for your information. Okay. It is a pure democratic country. This is the, it's not like Middle East. ఓకే. It's not like Middle East, and still you can see that communist mindset there. People, they are not religious. They are not religious basically, though their names are different, but they are not religious at all, because their forefathers were living in the USSR, no? ఓకే. Union of Soviet and Socialistic Republic, USSR, which split. So, but still, you can literally see that the prevailing communism is there in their mindset. ఓకే. Though it is a democratic country now. So that is not the question there. First of all, the compliance part, 5 years plus 1 year internship, that makes Uzbekistan a choice. Second is the security in the country. Third comes is the cultural, Integration. environment there. You will not, you should be surprised by knowing this, that in the times of Raj Kapoor, యా our film actor Raj Kapoor, ఇన్ 60s. yeah, in 60s, 1960s. if you see a movie Mera Naam Joker, యా. there were some Russians and all. So that roots are there from Uzbekistan only. ఓకే. So there is a restaurant of, I think, 40 years old with the name of Raj Kapoor. ఓ So when students or visitors go to Uzbekistan, all Uzbekistan, I mean locals, they greet Namaste. వావ్. So that is how. Another thing, there are streets in the name of Indian Legends. leaders. There is a Lal Bahadur Shastri street, which is the Wow. main road in the capital of Uzbekistan. రియల్లీ సర్ప్రైజ్డ్. The street name is Pere Lal Bahadur Shastri. ఓకే. One another surprise is, the parents in Uzbekistan, they name their kids Indira. ఓ There are That many much of- girls. Yeah, That is a kind of bonding. Yes. that is the kind of bonding. So, and yoga is very prevalent among Uzbeks. So they have adopted to a lot of cultures. And Bollywood is one thing which they. So a lot of things that complement Uzbekistan to be a choice. One is from the compliance issues. Second is the security. Third is the culture and friendly relationship. And the political bilateral trade relations with Uzbekistan, with government of India, are the best. ఓకే. Another factor is, which is a little bit technical, I need to explain it a little bit. Especially for MBBS, why Uzbekistan or any country that we choose is because of the population. If there is more population, that means students will have the clinical exposure to a larger extent. More patients means more practice. ఎస్. ఇప్పుడు చాలా స్టూడెంట్స్ అక్కడ జార్జియాకి వెళ్ళి ఉంటారు. యూ కెన్ సీ ద పాపులేషన్ ఆఫ్ జార్జియా. వాళ్ళకి అసలు ఎక్స్పోజరే దొరకదు అక్కడ. దే డోంట్ హ్యావ్ దట్ క్లినికల్ ఎక్స్పోజర్. అండ్ ఎంబీబీఎస్ ఈజ్ నాట్ సంథింగ్ లైక్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ కన్స్ట్రక్షన్. ఇట్ ఈస్ డీలింగ్ విత్ లైఫ్స్. ఎస్. So if they don't have that exposure while they are learning their course, literally you are preparing somebody to play with the lives. ఆబ్వియస్లీ. So we have seen that concerns with the promoters of Zarmed University, and that is the values on which the Apollo group is built. They have adopted to the most ethical practices. One of the greatest organization that you can tell. It's built on those value systems.
So it's synchronized basically, all of these factors. So that is the reason why we chose Uzbekistan as a country, Zarmed as the university and partner. ఓకే. అపోలోతో కొలాబరేట్ అయ్యారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా ఒక స్టూడెంట్ని పట్టుకెళ్ళాలి అంటే అకామిడేషన్ అండ్ ఫుడ్ వాజ్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ దేర్. సో అక్కడ మీరు అంత ఫ్రెండ్లీ నేచర్ ఉన్నప్పటికీ కూడా అడ్జస్ట్మెంట్ అనేది చాలా కష్టం. ఒక స్టూడెంట్కి వెళ్ళి ఒక ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అంటే ఒక 16-17 years ఓల్డ్ చైల్డ్ వెళ్ళి ఒక వేరే కంట్రీలో అడ్జస్ట్ అవ్వడం, అప్పటి వరకు ఇంట్లోనే ఉండి ఇంట్లో అమ్మ చేతి ముద్ద తిని ఉండే పిల్లలు అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వడం అంటే చాలా కష్టం. సో దాన్ని ఎలా ఫిల్ఫిల్ చేస్తున్నారు? అకామిడేషన్ అండ్ ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వెరీ వెరీ క్రిటికల్, వెరీ ఇంపార్టెంట్. వీఆర్ క్రియేటింగ్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. వావ్. హౌ ఉత్త ప్రొఫెసర్సే కాదు, ప్రొఫెసర్స్ ఆర్ దిస్ ఇస్ ద ఫస్ట్ యూనివర్సిటీ దట్ యూ కెన్ సే ఇన్ ద వరల్డ్ అవుట్సైడ్ ఇండియా ఇండియన్ స్టాఫ్ ప్రొఫెసర్స్ కూడా ఇండియన్స్, ప్రొఫెసర్స్ కూడా ఇండియా నుంచే వెళ్తున్నారు. మెయిన్ ఈ పార్ట్నర్షిప్ లో అపోలో ఇచ్చే మెయిన్ భాగస్వామ్యంలో అపోలో ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఏంటంటే వీఆర్ సెండింగ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఇండియా, professors, assistant professors, associate professors. Indian professors are traveling, they will stay there, they will teach our students. అంటే అక్కడ మినీ ఇండియాని ఏమైనా కట్టాలని అపోలో గట్టిగా నిశ్చయించుకుందా? ఇది జార్మెట్ తోని ప్రస్తుతానికి అయితే అకాడమిక్ పార్ట్నర్షిప్ లో ఉన్నాము అండ్ ఈ యూనివర్సిటీ తోని, ఎందుకంటే అదే మెయిన్ ఛాలెంజ్ కాబట్టి. ఇప్పుడు అపోలో డెఫినెట్లీ విల్ యాడ్ వాల్యూ ఇన్ giving the professors who can deliver high quality. అంటే మిగతా యూనివర్సిటీస్ కి భిన్నంగా జార్మెద్ యూనివర్సిటీ ఉండబోతుంది అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ విద్యార్థులకి ఈ ఏదైతే మెడికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉందో ఐ థింక్ దాని గురించి తల్లిదండ్రులు చింతపడాల్సిన పని లేదు. అది రెండు. ఇప్పుడే ఫుడ్ గురించి అకామిడేషన్ గురించి కూడా అలీ గారు చెప్పారు. సో అది కూడా దట్ విల్ ఆల్సో బి అడ్రెస్డ్ బై హౌ అని అడుగుతుందా. సో ఎలా దాన్ని కూడా ఎక్కడి నుంచే పట్టుకెళ్తున్నారా? ఇప్పుడు వీఆర్ ఎవ్రీ సింగిల్ బియ్యం అయినా స్పైసెస్ అయినా మొత్తం ఇక్కడ కంటైనర్లో వేసి వీఆర్ టేకింగ్ ఇట్ టు ఉజ్బెకిస్తాన్, సో దట్ ద చిల్డ్రన్ విల్ హ్యావ్ దట్ హోమ్లీ ఫుడ్. ఓకే. కుక్స్ కూడా ఇక్కడ నుండే తీసుకొని వెళ్తున్నాం. సో కుక్స్, వార్డన్స్, ఫుడ్, it is all, it's a mini India. అన్నాను సార్ నేను మినీ ఇండియాని ఉజ్బెకిస్తాన్లో ఉజ్బెకిస్తాన్లో ఒక మినీ ఇండియా ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ ప్లస్ అక్కడ అకామిడేషన్ కి వీఆర్ బిల్డింగ్ అవర్ ఓన్ బిల్డింగ్స్ ఓన్లీ ఫర్ అవర్ స్టూడెంట్స్, అండ్ ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ విల్ బి దేర్. అండ్ ద సేమ్ బిల్డింగ్ వీఆర్ సెట్టింగ్ అప్ దేర్ మెస్, కిచెన్ అన్ని అక్కడే. అపోలో స్టాండర్డ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఆ ఫుడ్ విషయంలో క్వాలిటీ ఇక్కడి నుంచే వెళ్తున్నది టోటల్ అని అంటున్నారు కాబట్టి ఆ క్వాలిటీ గురించి మనం మాట్లాడే ప్రసక్తే లేదు. హౌ ట్రీట్ అపోలో అనేది మనం ఇండియాలో చూస్తున్నాం. సో దాని గురించి క్వశ్చనే లేదు. ఇంకా మనం తీసుకున్నట్లయితే ఎక్కువగా అఫోర్డ్ చేసేది పేరెంట్స్ ఆలోచించేది ప్రైస్. ఒక ఇండియన్ సీట్ మనం ఇండియాలో తీసుకున్నట్లయితే ఏ గ్రేడ్ స్టూడెంట్, బి గ్రేడ్ స్టూడెంట్, సి గ్రేడ్, డి గ్రేడ్, ఇలా ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఏ గ్రేడ్ వచ్చిందంటే 10,000 per year దే విల్ పే అండ్ దే కంప్లీట్ దేర్ MBBS. బట్ అది పెరిగే కొద్దీ, గ్రేడ్ పెరిగే కొద్దీ అది క్రోస్ వరకు కూడా వెళ్తుంది. మరి ఇక్కడి నుంచి వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు ఆ వాల్యూని కూడా వాళ్ళు ఆలోచిస్తారు. దీనికి ఎలా మనం తీసుకోవచ్చు? అక్కడికి వెళ్ళి చదవటం వల్ల, మనం ఇండియాలో చదవటం వల్ల ఈ ప్రైస్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? వెరీ అఫోర్డబుల్ ప్రైస్. బేసికలీ వీ హ్యావ్ కెప్ట్ ది అకాడమిక్ ఫీ ఫర్ పర్ ఇయర్ ఇస్ $6,000. $6,000. That's less than 5 lakh rupees. Okay. Per annum. So 6 years ki 30 lakhs la meeku the whole 6-year course will be completed. Okay. So which is way lesser than any private university here, or a paid seat ikkada untadi kada, that goes up to crores. So that he can get it done in 30 lakhs in 6 years. So annual 5 lakhs kabatti 6 years ki 30 lakhs. అయితే ఇప్పుడు చాలా దేశాలు వాటిని రిప్రజెంట్ చేసుకోవడానికి చాలా వరకు వాటిని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాయి. సో మీ ప్రమోషన్ ఎలా ఉంది? See, promotion, we are not doing any promotion basically. Our target is to give a seamless admission process
which has to be different than any others who are existing here. Most of the universities ఏం చేస్తారంటే ఫారిన్ యూనివర్సిటీస్ వాళ్ళు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారిన్ యూనివర్సిటీ ఎక్కడైనా ఉండని, జార్జియాలో ఉండని, ఇక్కడ వాళ్ళ ఒక ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ కంపెనీ ఓపెన్ చేసి అది చేయరు. Zarmed is the first university to have its representative office registered here in India. Having me as a representative, though a partner in management and business there, but we have started our representative office here, first of all. Okay. And 99% of the admissions happening in the foreign universities are brokers, agencies, consultants. My uniqueness ఏంటంటే we have our representative office here in India, and we are setting up several offices in India as Zarmed's representative offices, and students will have a very transparent way. They come directly to the university's office, they pay to the university directly, and they don't need to pay commissions or service charges to any agent. Okay. అదొక చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే almost we have spoken to several hundreds of students in different countries. Oka common endante they told that other than the university they have spent more than 2-3 lakh rupees over these agencies and consultants. Okay. Adoka saving untadante students ki, endukante they are directly coming to the university's office. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. నీట్ ఎగ్జామ్కి ఒకవేళ క్వాలిఫై అవ్వకపోయారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా సీట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అక్కడ? అంటే మెనీ ఆఫ్ కంట్రీస్ నీట్ క్వాలిఫై అవ్వకపోయినా పర్వాలేదు, మా దగ్గరికి రండి అని పిలుస్తున్నారు. See, that's what we address. First మీరు అడిగినప్పుడే నేను చెప్పాను కదా, there are compliance issues and students కి పేరెంట్స్ కి మొత్తం మిస్గైడ్ చేసేస్తున్నారు. Those universities are appointing some agents here, give them some commissions. They don't educate and tell the whole story in real. And that is how the parents and students are getting misguided. Actually, law prakaram ఒక ఫారిన్ యూనివర్సిటీకి మీ నీట్ క్వాలిఫికేషన్తో ఏం సంబంధం లేదు. ఓకే. Zarmed University it's not the eligibility criteria for Zarmed University for an Indian student to qualify in NEET. But the other way around, మీరు స్టోరీ చూస్తే it is very interesting. How say I am representing some university and మీరు పేరెంట్ వస్తారు, సార్ మీ నీట్లో రాయకున్నా కూడా క్వాలిఫై అవ్వకున్నా కూడా మీరు తీసుకుంటారా అంటే ఎస్, లీగల్లీ వీ కెన్ టేక్. బట్ దట్ ఈస్ అన్ అండర్ స్టేట్మెంట్ యాక్చువల్లీ. ద బ్యాక్ సైడ్ స్టోరీ ఈస్, మీరు నీట్ క్వాలిఫై అవ్వకుండా మా దగ్గర వచ్చేస్తారు, మాకు పైసలు వచ్చేస్తాయి, విల్ ప్రొవైడ్ యూ ది ఎడ్యుకేషన్. బట్ వెన్ యూ గో బ్యాక్ టు ఇండియా దేర్ ఈస్ అ ఛాలెంజ్. ఓకే. ఇండియాకి వచ్చిన తర్వాత ఫర్ యూ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ యాజ్ అ డాక్టర్ హియర్ యూ నీడ్ టు రైట్ అన్ ఎగ్జామ్. ఇంతకుముందు అది it was FMG, now it's NEXT. But that exam you cannot write unless you are not NEET qualified. That means your future is at stake. You have a doctor's degree from any other country, but you won't qualify to write this exam because you did not completed and successfully your NEET. So these all details parents ki, స్టూడెంట్స్ కి, కన్సల్టెంట్స్, ఫారిన్ యూనివర్సిటీస్ అది మొత్తం చెప్పారు. అది ఐ థింక్ దట్స్ ద పాయింట్, రైట్? అబ్సల్యూట్లీ ట్రాన్స్పరెంట్ చెప్పారు ఇప్పుడు. ఓకే. సో అయితే అందులో మిస్గైడ్ అయిపోతారు కదా అవును, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మిస్గైడ్ అయ్యి, అరే నీట్ రాయకున్నా కూడా క్వాలిఫై అవ్వకున్నా కూడా మనం అడ్మిషన్ తీసుకోవచ్చట అక్కడ. సో అట్లా మిస్గైడ్ అయ్యి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ గాన్. బట్ లేటర్ ఆన్ దే రియలైజ్ దట్ నో, ఇఫ్ మనం వాపస్ వచ్చి ఇండియాలో డాక్టర్ లెక్క ప్రాక్టీస్ చేయాలంటే దే కెనాట్. ఓకే. సో దీస్ డీటెయిల్స్ వీ హ్యావ్ టు టెల్. అండ్ హౌ ఆర్ వీ అడ్రెసింగ్ దిస్ ప్రాబ్లమ్ ఆల్సో ఐ విల్ టెల్ యూ. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ దట్ ఐ థింక్ వీ హ్యావ్ నాట్ కవర్డ్. వాట్ హ్యాపెన్స్ ఈజ్, మనం ఇక్కడ తీసుకోపోతున్న స్టూడెంట్స్కి అక్కడ థర్డ్ ఇయర్ నుండి వీఆర్ గివింగ్ దెమ్ 3 pathways. ఓకే. ఫస్ట్ pathway is USMLE, next is FMG, next is lab.
And doctor, I think you can justify her more on why these pathways and how are we training and what are the benefits for those students. మీరు తెలుగులో చెప్పండి. That will be more. Yeah, he will tell you the. ఓకే, ఒక వైద్య విద్యార్థులకి ఎంబీబీఎస్ తర్వాత, ఎంబీబీఎస్ అనేది గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్. సో వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలంటే వాళ్ళు ఎండి, ఇండియాలో చదివితే ఎండి ఎంఎస్ ఉంటుంది, విచ్ ఇస్ మెడిసిన్ అండ్ మాస్టర్స్ ఇన్ సర్జరీ. ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. అయితే విద్యార్థులు చాలామంది, భారతీయ విద్యార్థులు ఇవే కాకుండా దే హ్యావ్ ఏ ప్యాషన్ టు గో ఆర్ అన్ ఆస్పిరేషన్ టు గో అండ్ వర్క్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా. సో ఏదైనా దేశంలో ఈ రెగ్యులేటరీస్ అండ్ కంప్లైన్సెస్ ఆర్ వెరీ స్ట్రింజెంట్ when it comes to medicine and nursing and any healthcare delivery related areas lo. So ippudu oka Indian doctor ganaka velli, Indian doctor, any doctor who wishes to practice in UK, they have to clear 2 gateways. Okati language gateway, rendu akkad clinical licensing exam clear cheyali. Language gateway ante IELTS kani or OET అని ఉంటుంది, occupational English test. ఇవి రెండు క్లియర్, ఈ రెండిట్లో ఏదైనా క్లియర్ చేయాలి to show your language proficiency. Okay. Similarly, clinical proficiency ప్రూవ్ చేయడానికి అక్కడ లైసెన్సింగ్ ఎగ్జామ్ వాళ్ళు రాయాల్సి ఉంటుంది. యూకేలో అయితే యూకేఎంఎల్ఏ అని ఉంటుంది, యునైటెడ్ కింగ్డమ్ మెడికల్ లైసెన్సింగ్ అండ్ అసెస్మెంట్ ఎగ్జామ్. అదే విద్యార్థి ఏదైనా దేశం నుంచి వెళ్ళి యుఎస్లో ప్రాక్టీస్ చేయాలంటే యుఎస్ఎంఎల్ఏ అని ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్. సో ఇండియాకి రావాలంటే ఆబ్వియస్గా గ్రాడ్యుయేట్ వచ్చినప్పుడు మన నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి ఏదైతే ఉందో, నేషనల్ మెడికల్ కమిషన్, వాళ్ళు కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళని రికగ్నైజ్ చేస్తారు. ఎందుకంటే ఈ విద్యార్థులు మన దేశంలో చదవలేదు కాబట్టి ఆ ఎగ్జామ్ని ఎఫ్ఎంజిఈ అంటారు, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. సో ఫారిన్ నుంచి వచ్చిన ప్రతి మెడికల్ గ్రాడ్యుయేట్ ఇండియాలో అది క్లియర్ చేస్తే కానీ వాళ్ళకి మెడికల్ రిజిస్ట్రేషన్ రాదు. ఓకే. సో అది రాయాలంటే నీట్ ఈస్ కంపల్సరీ. అది ఏంటంటే ఇప్పుడు మనం అడ్మిట్ చేసినప్పుడు ఈ నీట్ క్వాలిఫికేషన్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన భారతదేశ ప్రభుత్వం యొక్క ఆ పరిమాణిక ఎగ్జామ్ ఏదైతే ఉందో మెడికల్ ఎడ్యుకేషన్కి ఎంటర్ అవ్వడానికి, ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే మెడికల్ ఎడ్యుకేషన్కి అర్హులు. ఓకే. ఇప్పుడు అది ఇండియాలో అయినా చేయనియండి, వేరే దేశంలో చేయాల్సిన ఇవి చేయాలి. ఎందుకు అంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ అంటే వాళ్ళ బైపీసీ ఇవన్నీ కూడా మినిమం క్వాలిఫికేషన్ కాబట్టి నీట్ చేయడం మ్యాండేటరీ. ఇంకోటి, ఈ నీట్ చేసి వేరే ప్లేస్కి వెళ్ళి చదివితే, వేరే దేశానికి వెళ్ళి చదివితే మళ్ళీ భారతదేశం తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు యొక్క ఎఫ్ఎంజీ చేస్తే వాళ్ళకి లైసెన్స్ వస్తుంది. నీట్ క్వాలిఫై కాకుండా వెళ్ళిన విద్యార్థులని డెఫినెట్గా భారత ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు. వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత కంపల్సరీ నీట్ క్వాలిఫికేషన్ ఈజ్ మ్యాండేటరీ. రెండు, ఈ NEET is not required for the university. NEET is required for the student to practice and register himself in India. Exactly. So ఇప్పుడు ఈ ఎఫ్ఎంజీ గనక మనం లాస్ట్ డికేడ్ ఆర్ మేబీ 2 decades లో చూస్తే ఉత్తీర్ణత శాతం 20% కంటే తక్కువ ఉంది. దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే, భారత విద్యార్థులు ఎవరైతే ఫారిన్ మెడికల్ స్కూల్స్లో చదివి వస్తున్నారో వాళ్ళు మన భారతదేశం యొక్క మినిమం ప్రామాణిక ఎగ్జామ్ ఏదైతే ఉందో అది క్లియర్ చేయలేకపోతున్నారు. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఐదర్ అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అయిన పూర్ అయి ఉండాలి, ఆర్ విద్యార్థులకు అక్కడ చెప్పే ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్పే భాషలోది వీళ్ళు అర్థమైన చేసుకోకుండా ఉండాలి. 2, 3 అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్వాలిటీ అండ్ క్లినికల్ ఎక్స్పోజర్ చాలా తక్కువ అయినా అయి ఉండాలి. ఓకే. సో ఈ 3 ఫ్యాక్టర్స్ చాలా చాలా క్రిటికల్. ఒక విద్యార్థి ఎఫ్ఎంజీ పాస్ అవ్వాలన్నా అతనికి కనుక కరెక్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ దొరికి, కరెక్ట్గా క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దొరికితే ఆబ్వియస్గా ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అన్నది దే వుడ్ క్లియర్ ఇట్ ఈజీలీ. జార్మెద్ యూనివర్సిటీ మీరు విజిట్ చేశారు, రైట్? ఎస్, ఐ విజిటెడ్ ఇట్. ఇప్పుడు మనకి ఇక్కడ కంప్లీట్ ఒక కొలాబరేషన్స్, ఒక హాస్పిటల్ ఉంది అంటే దానికి కావాల్సిన ప్రతిదీ కూడాను ఆ హాస్పిటల్ ఒక యూనివర్సిటీగా హాస్పిటల్ మెడికల్ సంబంధించి ఉందంటే దానికి మొత్తం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి ఒక దగ్గరే ఉంటుంది. మరి జార్మెద్ యూనివర్సిటీలో మనకి ఒక స్టూడెంట్ 5 years ఆఫ్ స్పాన్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి, అంటే ఇక్కడ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి అక్కడ జార్మెద్ యూనివర్సిటీలో ఎలా అంటే మీరు చూసి వచ్చారు కాబట్టి అక్కడ ఎలా ఉంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎలా ఉంది? సో మెడికల్ ఎడ్యుకేషన్ గ్లోబల్గా కూడా
చాలా దేశాల్లో 6 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఉంటుంది. ఓకే, 5 సంవత్సరాలు కాలేజ్లో చదవడం, 1 సంవత్సరం మ్యాండేటరీ క్లినికల్ ఇంటర్న్షిప్ ఆర్ క్లినికల్ రొటేటర్షిప్ అంటారు. అయితే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ని మనం స్ట్రక్చర్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా, ఇండియాలోనే కాదు, ఒక 3 భాగాలుగా విభజించవచ్చు మెడికల్ ఎడ్యుకేషన్ని. ఓకే, ప్రతి భాగంలో కూడా అకాడమిక్ క్వాలిటీ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ భాగం ఒకటి ప్రీ క్లినికల్ ఆర్ బేసిక్ సైన్సెస్. ఈ బేసిక్ సైన్సెస్ అన్నది మొదటి సంవత్సరము, 2వ సంవత్సరం చదువుతారు విద్యార్థులు. ఓకే, ఇది అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ. ఈ అనాటమీ అన్నది మన హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అంటే మన హెడ్ అండ్ నెక్ స్ట్రక్చర్స్, లోపల ఉండే ఆర్గన్స్ ఎట్లా ఉంటాయి. సిమిలర్లీ థొరాక్స్, చెస్ట్లో ఉండే ఆర్గన్స్, హార్ట్ కానీ లంగ్స్ కానీ, అండ్ దెన్ లిమ్స్, మన హ్యాండ్స్ అండ్ లెగ్స్, వీటి అనాటమీ, స్ట్రక్చరల్ అనాటమీ టీచ్ చేస్తారు. ఇది టీచ్ చేయడానికి మీరు ఇండియాలో జనరల్గా కెడావర్స్ ఉంటాయి, అంటే హ్యూమన్ బాడీస్ని డిసెక్ట్ చేసి విద్యార్థులు తెలుసుకుంటారు. చాలా దేశాల్లో కెడావర్స్ అలో చేయరు. అట్లాంటి దేశాల్లో దే యూజ్ డిజిటల్ డిసెక్షన్ బోర్డ్స్. ఓకే, అన్ని కంట్రీస్లో ఉండవు, కానీ జార్మెడ్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దే హ్యావ్ డిజిటల్ డిసెక్షన్ బోర్డ్స్. అంటే కెడావర్స్ లేకున్నా కానీ అంతే ఎఫెక్టివ్గా టీచ్ చేసే ఎయిడ్స్ జార్మెడ్ యూనివర్సిటీలో ఉన్నాయి. ఇదొకటి అనాటమీ. వన్ మోర్ డౌట్, ఇది డిజిటల్ గా మనకి అప్రోచ్ అవుతుంది అంటారా స్టూడెంట్ కి? ఎస్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ అయ్యాయి, కానీ అది దాని మీద చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ప్రమోటర్, అంటే దానికి ఆ కాలేజ్ యొక్క కమిట్మెంట్ కూడా కావాలి, అంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి. సో జార్మెడ్ అండ్ జీవాంటేజ్ గ్రూప్స్, దే హ్యావ్ ఇన్వెస్టెడ్ సిగ్నిఫికెంట్లీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బిల్డింగ్ ద రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ. సో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ. ఫిజియాలజీ ఏంటంటే మన బాడీ ఎలా ఫంక్షన్ అవుతుంది, మెకానికల్ ఫంక్షన్ ఎట్లా ఉంది, అంటే హార్ట్ ఎలా పంప్ చేస్తుంది బ్లడ్ని, దాంట్లో ఉండే ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఫిజియాలజీలో టీచ్ చేస్తారు. బయోకెమిస్ట్రీ ఏంటంటే మన బాడీలో ఉండే కెమికల్ రియాక్షన్స్ ఏంటి. అయితే ఈ మూడిటికి కూడా ల్యాబ్స్ అన్నది చాలా క్రిటికల్. ల్యాబ్స్ అంటే ఈ ల్యాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకుంటే అది టీచ్ చేయడం చాలా కష్టం. సో ప్రొఫెసర్స్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రొఫెసర్స్ని అయితే మేము ఫ్యాకల్టీ, ఈ పార్ట్నర్షిప్లో మేము ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే జార్మెడ్ వాళ్ళకి ఆ నిర్దేశించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మన ఎన్ఎంసి ఏదైతే మన ఎన్ఎంసి పరిమాణాలు ఏవైతే ఉన్నాయో దానికంటే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే అక్కడ. సో అదొకటి ఫస్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్, బేసిక్ సైన్సెస్. సెకండ్ ఫేజ్లో ప్రీ అండ్ పారాక్లినికల్ సైన్సెస్ అంటారు. దాంట్లో ఏంటంటే ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, అంటే ఏ మైక్రోబ్స్ డిసీజెస్ని కాజ్ చేస్తాయి, అంటే బ్యాక్టీరియాలు, వైరస్లు, వీటి గురించి, మైక్రోబ్స్ గురించి ఉంటుంది. తర్వాత ఫార్మకాలజీ, ఏ మందులు ఎలా, వాటి కెమికల్ కాంపోజిషన్ ఏంటి, అది మన బాడీలో ఎంతసేపు యాక్ట్ చేస్తుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ ఫార్మకాలజీ, మైక్రోబయాలజీలో టీచ్ చేస్తారు. ఇది కాకుండా పాథాలజీ, అంటే మన బాడీలో ఉండే టిష్యూస్, మన బ్రెయిన్ టిష్యూ ఎలా ఉంటుంది, మన ఐలో టిష్యూ ఎలా ఉంటుంది, వీటికి కూడా సొఫిస్టికేటెడ్ ల్యాబ్స్ కావాలి. అంటే హై అండ్ మైక్రోస్కోప్స్ కావాలి, తర్వాత స్లైసింగ్ కావాల్సిన, బయోప్సీ కావాల్సిన ఎక్విప్మెంట్ కావాలి. అంటే ల్యాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి రోబస్ట్ ఫర్ బోత్ ప్రీ క్లినికల్ బేసిక్ సైన్సెస్, పారాక్లినికల్ సైన్సెస్కి, ప్రీ క్లినికల్ సైన్సెస్కి, వీటికి రోబస్ట్ ల్యాబొరేటరీస్, ప్రొఫెసర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, విచ్ జార్మెడ్ హ్యాస్. ఫైనల్గా క్లినికల్ సైన్సెస్, ద థర్డ్ పార్ట్ ఈస్ క్లినికల్ సైన్సెస్. ఈ క్లినికల్ రొటేషన్స్ అన్నవి 3rd or 4th ఇయర్లో స్టార్ట్ అవుతాయి బేస్డ్ ఆన్ ద కాలేజ్. ఇక్కడ ఏంటంటే విద్యార్థి హాస్పిటల్కి వెళ్ళి మొదటిగా సీనియర్ డాక్టర్స్ని దే విల్ అబ్జర్వ్. 3rd year 4th year క్లినికల్ రొటేషన్స్కి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ ఒక పేషెంట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు అన్నది సీనియర్ డాక్టర్ని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. ఓకే, సో దానికి ఏం కావాలి, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ టీచింగ్ హాస్పిటల్. జార్మెడ్ హ్యాస్ ద టీచింగ్ హాస్పిటల్, జార్మెడ్ హ్యాస్ ద సీనియర్ క్లినిషియన్స్ అండ్ డాక్టర్స్. సో ఈ విద్యార్థులు వెళ్ళినప్పుడు, బ్యాచెస్గా వెళ్ళినప్పుడు దే కెన్ అబ్జర్వ్ దెమ్ అండ్ లెర్న్ దట్. ఇది 3-4 సంవత్సరాల్లో. 5వ సంవత్సరంలో దే కెన్ గో సీ ద పేషెంట్, దే కెన్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ ద పేషెంట్, టేక్ హిస్టరీ. సో హిస్టరీ టేకింగ్ అన్నది 5th ఇయర్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత 6th ఇయర్లో వాళ్ళు క్లినికల్ ఇంటర్న్షిప్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా పేషెంట్తో ఇంటరాక్ట్ అయ్యి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే 5th ఇయర్లో వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయి, వాళ్ళకు ఒక ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్
లాగా వస్తుంది. దెన్ దే కెన్ ప్రాక్టీస్. సో 6th year ఇంటర్న్షిప్లో దే థరోలీ లెర్న్ క్లినికల్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ద పేషెంట్, ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. వివిధ విభాగాల్లో దాదాపు 54 సబ్జెక్ట్స్ ఉంటాయి ఇయర్ 1 నుంచి ఇయర్ 6 వరకు. దాంట్లో క్లినికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయి, అంటే సైకియాట్రీ అంటే సైకియాట్రిస్ట్ దగ్గర దే విల్ గో అండ్ సిట్ విత్ దెమ్. సిమిలర్లీ దే సీ సైకియాట్రిక్ పేషెంట్స్. రేడియాలజీ ఉన్నప్పుడు సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, ఎక్స్రే ఇవన్నీ చాలా హై అండ్ టెక్నాలజీస్ ఉన్నాయి అక్కడ. సిమిలర్లీ కార్డియాలజీ పోస్టింగ్కి వెళ్ళినప్పుడు క్యాత్ ల్యాబ్స్ దాంట్లో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టీచింగ్ హాస్పిటల్ అండ్ ఆ మల్టీ స్పెషాలిటీ క్లినీషియన్స్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వేర్ జార్మెట్ బ్రింగ్స్ అన్ అడ్వాంటేజ్. ఓకే, ఇప్పుడు ఇదే మనం ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ 4,000 స్టూడెంట్స్, 3,000 స్టూడెంట్స్ని తీసుకొని ఆ ఉన్న హాస్పిటల్లో అంత క్లినికల్ ఎక్స్పోజర్ దొరకక విద్యార్థులకి, ప్లస్ లాంగ్వేజ్ అర్థం కాక. ఇంకోటి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలనుకున్నాను. జార్మెడ్లో వెయిల్ ద లాంగ్వేజ్, ద డెలివరీ మీడియం ఈజ్ ఇంగ్లీష్, బట్ వీఆర్ ఎన్కరేజింగ్ అవర్ స్టూడెంట్స్ టు లెర్న్ ద లోకల్ లాంగ్వేజ్ ఆల్సో. ఎందుకు అంటే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ దే లెర్న్ ఇన్ ఇంగ్లీష్, విచ్ ఈస్ గుడ్, దే హ్యావ్ టు లెర్న్ ఇన్ ఇంగ్లీష్. బట్ పేషెంట్స్ అందరు కూడా అక్కడ లోకల్ లాంగ్వేజ్ చాలా వరకు దే స్పీక్ ఇంగ్లీష్, బట్ అక్కడ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు లోకల్ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు. అప్పుడు మన విద్యార్థులకు కూడా అది అర్థం కావాలి, వాళ్ళకు కూడా ఎంపతి చూపించాలి, అదే లాంగ్వేజ్లో చూపించాలి. ఆ జాలి కానీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ లాంగ్వేజ్లోనే వాళ్ళతో మాట్లాడి ట్రీట్ చేయాలి. సో ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో దే విల్ లెర్న్ లాంగ్వేజ్. ఆ తర్వాత దే విల్ ఇంటరాక్ట్ విత్ పేషెంట్స్, సో దే విల్ స్టిల్ లెర్న్ ద లాంగ్వేజ్, మెడికల్ క్లినికల్ కమ్యూనికేషన్ కూడా. అంటే మాక్సిమం ఇప్పుడు మనకి ఇక్కడ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి లాంగ్వేజెస్, కానీ మనం ఇక్కడ డాక్టర్ కోర్స్తో పాటు లాంగ్వేజ్ని కూడా కవర్ చేసేయచ్చు. Exactly, they will learn a foreign language which is good for them on a long run. But basically it's the, by law it is mandatory. అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ లా ప్రకారం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చినా దే హ్యావ్ టు లెర్న్, దోస్ ఆర్ ది మ్యాండేటరీ సబ్జెక్ట్స్ అన్నట్టు. ఓకే, లెర్నింగ్ ఆఫ్ అంటే దాంట్లో మనకి అకాడమిక్స్ లో దాన్ని కూడా యాడ్ చేస్తారా? పార్ట్ ఆఫ్ అకాడమిక్స్. ఓకే, ఇయర్ 1 లో మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనకి అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ద ప్రీ క్లినికల్ సైన్సెస్ విల్ స్టార్ట్ ఇమీడియట్లీ. అప్పుడు ఇయర్ 1 లో వాళ్ళకి సబ్జెక్ట్స్లో హిస్టరీ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, తర్వాత లాంగ్వేజ్, ఉజ్బెక్ లాంగ్వేజ్, తర్వాత అక్కడ థియాలజీ, సమ్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు దేర్ హిస్టరీ. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ anyone going to any part of the world, if you're going to US, lot of have Telugu, to know something about that country. Absolutely, if you're going to US, they mandate you to have a cultural integration. In fact, if you're going for a large multinational company also, they will give you a time to adjust to that or acclimatize to that environment. Adi same thing in medicine lo, it's chala important. Endukante IT professionals ki aligana construction, those industries are different. Ikkada it's very human relation intensive industry. When I say human relation intensive, ikkada you have to interact with the patient, you have to sympathize, empathize with him and learn. So ilant factors unnappudu that integration is more important. Yeah, so that's what I think the whole journey of medical education there is well thought through. Main kuda we didn't disturb it much, but we have at the same time we have ensured that the whole curriculum and syllabus matches our norms also, which is 5+1 years of education, clinical rotatorship or internship in that country, registration of a student with their local medical councils. All these compliances are met. సార్, అలీ సార్, మీరు చెప్పండి అసలు జార్మెద్ యూనివర్సిటీ గురించి చివరిగా చెప్పమంటే ఇది సేఫ్ యూనివర్సిటీ అని చెప్పడానికి మీరు ఏవి ప్రామాణికంగా తీసుకుంటారు? There is nothing, one particular thing I can tell, because a lot of factors actually complement it. Like I give you an example, though Apollo MedSkills is training the professors and sending them, but to deliver the complete academics and take the students through the whole journey of 6 years is ensured by Gvantage. Yes, Like Gvantage is a managing partner there with the university. There might be a lot of communication gaps that Gvantage will be bridging between the the Uzbek management and the Indian Apollo students. So basically the assurance of delivering of the quality education and quality journey of the students whole 6 years is being ensured by Gvantage. Okay, So we are striving to bridge that. Like for example,
లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇప్పుడు పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, ఆ బయటి దేశాల్లో వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. హౌ ద పేరెంట్స్ ఆర్ కీపింగ్ ద ట్రాక్ ఆఫ్ దర్, ఐ మీన్ లైక్ ఆ స్టూడెంట్ వాళ్ళ స్టూడెంట్ క్లాసెస్ అటెండ్ చేస్తుండా లేదా, ఎగ్జామ్స్ అసైన్మెంట్స్లో పాస్ అవుతున్నాడా, బాగా చదువుకుంటున్నాడా, ఏం తింటుండు, ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ క్రియేటింగ్ హోల్ ఆటోమేషన్ ఆఫ్ ద సిస్టమ్ Gvantage. ఓకే, ఎవ్రీ మినిట్ టు మినిట్ అప్డేట్ పేరెంట్స్ కుంటుంది. Yes, I mean like the parents can get the SMS or email or WhatsApp. Today the student did not attend the school, for example, class. The parents will be informed in India. ఓకే So I mean like that's why I told you we are creating a home away from home. ఓకే So students will not feel alienated because they will see Indian professors, they will see Indian cooks, you know, Indian wardens. So we are creating that, and that's there is I mean like I don't think there is any other university or this kind of a partnership which can deliver everything under one roof. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మీరేం చెప్తారు, ఈ జార్మిద్ యూనివర్సిటీ అపోలో కొలాబరేషన్ ఎలా ఉండబోతోంది, ఫ్యూచర్ ఎలా చూడబోతోంది? సో ఇది మాధురి గారు, ఇది అఫ్ కోర్స్ మేము ఇప్పుడే పార్ట్నర్షిప్ మొదలు పెట్టాము, కాకపోతే ద విజన్ ఆఫ్ దిస్ పార్ట్నర్షిప్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఎస్. సో ఒకటి, అక్కడ ఉన్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అడ్రస్ చేయడానికి వీఆర్ ఎవ్రీవన్ హ్యాస్ దెర్ ఓన్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ అపోలో మెడ్ స్కిల్స్ బై గివింగ్ professors to improve the academic quality. This is our role. Similarly, Gvantage, with whom we are partnered, and Zarmed University, they have their role. Zarmed has invested significantly in the infrastructure there. Zarmed is committed to ensure a very good student experience there in terms of the academics and all. Similarly, Gvantage is committed to provide the best food, best accommodation, best student experience. At the end of the day, when a student goes to a campus for education, he should have a high academic quality, and he should also have very good experience, student experience. That is what we are trying to provide. Why the great universities are great universities? It is not just because of the academic quality. Why people want to go to, for example, we are in Hyderabad, but why people want to go to ISB? Okay, one is the world class education, second is also student experience inside the campus. యా, ఇప్పుడు ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అంటే స్పెసిఫిక్ సర్టిఫికేషన్ అనేది ఆ యూనివర్సిటీకి ఉండాలి. ఈ జార్మిద్ యూనివర్సిటీకి అలాంటి వరల్డ్ క్లాస్ సర్టిఫికేషన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? So Zarmed University is a government recognized university in Uzbekistan. మొదటి రెండు, it is also listed in the World Directory of Medical Schools. ఓకే. So World Directory of Medical Schools లో లిస్ట్ అయి ఉన్న యూనివర్సిటీ. ఓన్లీ ద యూనివర్సిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ దే కెన్ గెట్ లిస్టెడ్ ఇన్ టు వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. ఈ రెండు రికగ్నిషన్స్ ఉన్నాయి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్, ఇట్ ఆల్సో మీట్స్ ఆల్ ద క్రైటీరియా. ద ప్రోగ్రామ్ మీట్స్ ద క్రైటీరియా ఆఫ్ NMC kind of recognition after the students come back from Uzbekistan. So it's a 6 years course with 5+1 delivery. It also has registration within the country. Uzbekistan lo medical registration kuda avutundi vidyarthulaki. So ivanni unnai kabatti yes, this is definitely qualifies. యా, ఎఫ్ఎంజిఈకి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి వాళ్ళకి 5th ఇయర్లో కానీ ఆఫ్టర్ 6th ఇయర్లో ప్రాక్టీసింగ్ చేస్తున్నప్పుడు కానీ అక్కడ ఫ్యాకల్టీతో వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్స్ క్రియేట్ చేయటం, ఎఫ్ఎంజిఈ ప్యాటర్న్ ఇలా ఉంటుంది అని చెప్పి, లేదు అంటే ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయటం లాంటివి ఏమైనా జరుగుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ దట్ వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ద ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఏదైతే ఉందో 20% బిలో ఉందో మా విద్యార్థులు అంత పూర్గా చేయరని అనుకుంటాం ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్, బికాస్ వీ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ మోర్ దెన్ 80% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ క్లియర్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హియర్, ఎందుకంటే వీ డెలివర్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ దేర్. Yeah. So as I've told you, we are adopting to the pathways, no? 3 pathways. Students who want to come back to India, they can adopt to that, FMGE pathway. Students who want to go to US, they can adopt to USMLE pathway. Like they want to go to UK, UKMLE. So these pathways we are giving them as an option. Okay.
But if somebody chooses to come back to India and write that exam, since the third year, we are starting to prepare the student so that he comes back and passes that exam. Okay, So okay. that is the thing. Plus, I forgot to mention during the talk, there are few things that the students, parents, and everybody needs to know. Uzbekistan has about 12 regions. Like you have Indian states ఉన్నాయి కదా, అక్కడ రీజన్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి వీఆర్ హ్యావింగ్ క్యాంపసెస్ ఇన్ ఓన్లీ 2 regions ఓకే. అండ్ వీఆర్ ఎక్స్పాండింగ్ టు అదర్ రీజన్స్. ఇప్పుడు సమర్కంద్ అనే ఒక రీజన్ ఉంది, అక్కడ ఒక క్యాంపస్ ఉంది మనకి, ప్లస్ బుఖారాలో ఒక క్యాంపస్ ఉంది. నౌ వీ హ్యావ్ ఆల్రెడీ గాట్ ది అప్రూవల్ ఫర్ తాష్కంద్, ద క్యాపిటల్లో కూడా వీ హ్యావ్ టేకెన్ ద ప్లేస్ అండ్ బిల్డింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ప్లస్ ఫెసిలిటీస్ మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ విల్ బి రెడీ ఇన్ తాష్కంద్ ఆల్సో. ఓకే. సిమిలర్లీ లైక్ వైజ్ ఖర్షి అని ఒక ఇంకో రీజన్ ఉంది. సో అక్కడ కూడా మనం ఆల్రెడీ we have taken lands and we are searching for buildings. So we are expanding all over those 12 regions, and our target is to expand to the next safest countries in line after Uzbekistan. ఇంకా ఇంగ్లీష్లో చెప్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వాళ్ళకి టీచింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా నాట్ ఓన్లీ ఇండియా, వేరే కంట్రీస్ కూడాను అట్రాక్ట్ అవ్వచ్చు. Correct. Of course. And I mean, like, our first focus is to India, but we are open for admissions for any nationalities who speak and understand English. ఓకే. అయితే జీవాంటేజ్ యుఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి మా కాలిఫోర్నియాలో ఆఫీస్లో కూడా ఐ మీన్ లైక్ వీఆర్ అలవింగ్ అడ్మిషన్స్ ఫ్రమ్ యుఎస్ అండ్ అమెరికాస్లో. సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, దే కెన్ కమ్ టు అవర్ జీవాంటేజ్ ఆఫీస్ ఇన్ యుఎస్. వీ హ్యావ్ అవర్ ఆఫీసెస్ ఇన్ దుబాయ్, వీ హ్యావ్ అవర్ ఆఫీసెస్ ఇన్ వెస్ట్ ఆఫ్రికా. ఓకే. సో స్టూడెంట్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ other nationalities other than Indians, they can come to those offices and take the admissions there. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Madhuri. Thank you so much for inviting us and giving this opportunity to talk.